వర్తిల్లాలి అభివృద్ధి ప్రదాత పొంగూరు నారాయణ గారి నాయకత్వం. ఓం సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాద్ విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమిత సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నాయతే నమః భవతి నాయపంధాయనాయ విద్ధతే యజ్ఞేన యజ్ఞమహితదేవా యద్భూతం యచ్చభవ్యం ఉదానుదత్తసేనానః తన్నేనాభిరోహతి ఏతావానస్య మహిమా అత అధ్యాయాగస్య పూజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్చంతి వేదసః यो देवेभ्यादपति यो देवानामोहितः जं सन्नास्तुतिपदे चतुष्पदे ओम शांति शांति शांतिः हिरण्यवर्णां हरिणीं सुवर्णमस्त्रयां चन्द्रा हिरण्मयीं लक्ष्मीं च ओके ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृतः रमक पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वानमृतिः भवति नान्यपन्थादि सुमङ्गलीर्यं मधुरिमागं समेत सौभाग्यमस्तेत्वायादास्तं विपरेतना आयुरारोग्यस्याभिर्घामायुः सर्वस्याप्ति सर्वसिद्धिः सर्वनिर्वचनाप्नोति सर्वं जयति ततमानं भवति सदायु पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रति నమస్కారాలండి. ఈరోజు 57 డివిజన్లో బుజ్జమరేవు ఏరియాలో సిద్ధి వినాయక టెంపుల్ యొక్క శంకుస్థాపన జరిగింది. ఇది అంతకుముందు ఒక టెంపుల్ ఉండేది, అయితే దీన్ని ఎవరు పట్టించుకోలేదు. నేను ఎలక్షన్ అప్పుడు తిరిగేటప్పుడు ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు, ప్రత్యేకంగా రేవతి అండ్ సీనయ్య ఇంకా కొంతమంది నన్ను రిక్వెస్ట్ చేశారు, సార్ ఈ టెంపుల్ గుడి కట్టుకోవాలి, మాకు గుడిగా లేదు, కేవలం 4 గోడలతో ఉంది, గుడి కట్టుకుంటాం, దీనికి సపోర్ట్ చేయమని. దానికి యాక్చువల్గా కొంత సపోర్ట్ చేయటం జరిగింది. ఈరోజు దాని శంకుస్థాపన జరిగింది. ఇది వీలైన తొందరలో కంప్లీట్ చేయాలని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కంప్లీట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి దగ్గర ఈరోజు అందరికీ భక్తిభావం బాగా పెరిగింది. ఈ ఏరియాలో చాలామంది ఉన్నారు, పేదలు నిరుపేదలు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఆ యొక్క టెంపుల్ ఏదైతే అంతకుముందు ఉండిందో దాన్ని ఫర్దర్గా డెవలప్ చేయలేక వదిలేశారు. దాన్ని వీరు అడగటం నేను యాక్సెప్ట్ చేసి చేయటం జరిగింది. ఖచ్చితంగా వీలైన తొందరలో చేసి ఇక్కడున్న ప్రజలకి యాక్చువల్గా ఆ టెంపుల్ ఒక మంచి టెంపుల్కి వచ్చే విధంగా చేయటం జరుగుతుంది. దీనికి కృషి చేస్తున్న సేనయ్యని, రేవతిని మరియు వారితోటే ఇంకెవరైతే దీంట్లో పాల్గొని చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా పక్కనే చాకల రేవు ఉంది, దోబికాన, దాన్ని ఒకరోజు నైట్ వచ్చి విజిట్ చేశాను. దానికి కూడా విజిట్ చేయడానికి ఆ సేనయ్య పట్టుదలగా మీరు రండి అని అడగటం, అది చూశాను. దానికి ఏదో కొన్ని రూములు కావాలని అడిగారు వాళ్ళు, ఒక రూములు అది కట్టమని చెప్పాను. ప్రస్తుతం 9 రూములు 11 రూములు కట్టారు. మిగతా రూములు కూడా కట్టమని ఇక్కడే కమిషనర్ గారు ఉన్నారు, ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను. ఆ బ్యాలెన్స్ రూములు కూడా కట్టి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.